బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుంది. ఇప్పటికే జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తుండగా ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలలో విస్తృతంగా రోడ్ షోలు చేపట్టనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రోడ్ షోలు ఉండే విధంగా పార్టీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇప్పటికే కేసీఆర్ అయితే బస్ యాత్ర స్టార్ట్ చేశారు. కేటీఆర్ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కి రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ పర్యటించనున్నారు, ఏ వ్యూహంతో ఇప్పుడు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతున్న సమయంలో ఏ వ్యూహాలతో, ఎలాంటి అంశాలతో ముందుకెళ్లనుంది? లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు వైపు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావులు ముగ్గురు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నల్గొండ పార్లమెంటు పరిధి నుంచి కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభించారు. ఈ రోజు 8వ రోజుకు చేరుకుంది. ఇవాళ మహబూబాబాద్ లో సాయంత్రం కేసీఆర్ రోడ్ షో, కవిత గెలుపుకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. అయితే ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి 3 పార్లమెంటు పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాజు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి పద్మరావు గౌడ్, హైదరాబాద్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన దృష్టిని సారించారు. విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి మొత్తం కూడా అన్ని పార్లమెంటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షోలు చేపట్టే విధంగా ఇప్పటికే పార్టీ నేతలు పథకం రూపొందించారు. రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కూకట్పల్లి, మేడ్చల్లో కేటీఆర్ మొదటి రోజు రోడ్ షోలు ఉంటాయి. ఆ తర్వాత నాంపల్లి నియోజకవర్గం, ఆ విధంగా మొత్తం కూడా ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మే 10వ తేదీ వరకు ఈ ప్రస్తుతానికి కేటీఆర్ రోడ్ షోల షెడ్యూల్ ఖరారైంది. ఈ 4 పార్లమెంటు పరిధిలో కూడా విస్తృతంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం చేరుకునేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పైన కేటీఆర్ కు పూర్తి అవగాహన ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ మొత్తం తన భుజాన వేసుకొని రోడ్ షోలు నిర్వహించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గంలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా 7 బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అదేవిధంగా చేవెళ్లలో 4, అదేవిధంగా ఈ విధంగా మొత్తం కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంటు పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులకి బలమైన తోడుగా ఇంకా కేటీఆర్ రోడ్ షో ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పటికే కృషి చేస్తూ ఉన్నారు. ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైపు మల్కాజ్గిరి ప్రాంతంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ప్రాంతంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ లో తలసాని, మహమూద్ అలీ ఈ 4 కూడా బాధ్యతలు తీసుకొని పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు. ఈ కేటీఆర్ రోడ్ షోలో మాత్రం రేపు మొత్తం కూడా తన ప్రసంగంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, ముఖ్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంతో పాటు సాగునీరు, తర్వాత కరెంటు సరఫరా ఇలాంటి సౌకర్యాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కల్పించింది, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమల ఏర్పాటు కానీ, ఉద్యోగ కల్పన కానీ ఈ అన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఈరోజు కేటీఆర్ రోడ్ షో ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 100 రోజులు దాటిపోయినప్పటికీ మొన్నటి రంజాన్ పండుగ కూడా ముస్లిం మైనార్టీ సోదరులకి లేకపోయింది. డిసెంబర్ జరిగిన క్రిస్మస్ వేడుకలకు కూడా క్రిస్మస్ సోదరులకి కనీసం ఎలాంటి సాయం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవన్నీ అంశాలు ప్రస్తావిస్తూ తన ప్రసంగంలో రోడ్ షోల ద్వారా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఇటు మాగంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు
ఈ రోజు షమీర్పూర్ రాజు అందరూ కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. మరోవైపు మెదక్ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, జైరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్ కుమార్ గెలుపు కోసం విస్తృతంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓవైపు కేసీఆర్ గత 8 రోజులుగా ఈ రోజు యాత్ర ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ జిల్లాలోని తాజా మాజీ ఎమ్మెల్యేలను అందరూ కలుపుకొని ఆయన రోడ్ షోలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ విధంగా ఒకవైపు కేసీఆర్, మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు, ఇది ముగ్గురు కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్.